కేబినెట్లో మంత్రులందరూ మందు బాబులు అంటున్న రోజా ముందు తాను మందు మానేయాలంటూ కూడా మీ జిల్లాకు చెందిన మంత్రి ఆరోపణలు చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? నేను అన్నది మందు బాబులు క్యాబినెట్లో కూర్చొని డెసిషన్ తీసుకున్నట్టుంది ఆ పాలసీ అని చెప్పాను. సో గుమ్మడికాయల దొంగ అంటే ఆయన భుజాలు తడుక్కుంటున్నాడు. అండ్ ముఖ్యంగా ఈరోజు మా జిల్లా అందరూ కూడా అసహించుకున్నారు నిన్న ఆ యొక్క స్టేట్మెంట్ చూసి. ఎందుకంటే ఆయన నాకు బంధువు, మా అమ్మకి మేనమామ కొడుకు. సో ఆయన అలా మాట్లాడాడు అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రోజు గ్లాసులు కడిగి నాకు మందు పోసాడా? ఏ విధంగా ఆయన మాట్లాడతాడు? మరి ఆయన చెప్పాలి. ఈరోజు అతనికి నన్ను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనటానికి అర్హతే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ వాల్యూతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతో గెలిచిన నువ్వు సిగ్గు లేకుండా అమ్ముడు పోయి ఈరోజు చంద్రబాబు నాయుడిని మెప్పించడానికి నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నావే. ఇదే చంద్రబాబు నాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కి వెళ్తే టీఆర్ఎస్ వాళ్ళు సంతలో పశువుల్లాగా కొన్నారు అన్నారు. అప్పుడు అది నీకు కూడా వర్తిస్తుందిగా. మరి సంతలో పశువులాగా నిన్ను కొన్న చంద్రబాబు నాయుడు కోసం ఒక సొంత చెల్లెలు లాంటి నన్ను కానీ లేదా నీకు రాజకీయంగా నమ్మి సీటిచ్చి నీ గెలుపు కారణమైన జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి సిగ్గుండాలి. ఈరోజు అంత నీకు మీసం తిప్పుతూ ఉంటావు కదా, అంత పౌరుషం ఉంటే రాజీనామా చేసి టీడీపీ బీఫామ్ మీద చంద్రబాబు నాయుడు ఫేస్ పెట్టుకొని మీ యొక్క ఇమేజ్తో గెలిచి అప్పుడు మాట్లాడితే అప్పుడు సమాధానం చెప్తాం. For more latest news updates, please subscribe to HMTV YouTube channel.